ఫ్రెండ్స్ చాలా మంది అయితే నాకు కామెంట్ అయితే చేస్తారు, బ్రో ఏ విధంగా అయితే బ్యానర్ ఎడిట్ చేస్తారు. బ్యానర్ అంటే ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ ఉంటుంది చూడండి, ప్రొఫైల్ పైన ఒక బ్యానర్ అయితే ఉంటుంది. అంటే మీకు ఏదైతే చెప్తుంటే సైడ్ లో డిస్ప్లే చేస్తున్నారు చూడండి, నా ఛానల్కి ఏ విధంగా అయితే ఇక్కడ పైన అయితే బ్యానర్ అయితే ఉందో ఆ విధంగా మీరు కూడా మీ వీడియోకి అయితే యాడ్ చేయొచ్చు. నాకు అంటే లాస్ట్ టైం ఒకసారి ఏ విధంగా బ్యానర్ ఎడిట్ చేస్తారో కొంచెం వీడియో చేయండి బ్రో అని చాలా మంది అయితే కామెంట్ చేశారు. కానీ ఈ రోజు ఈ వీడియో ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా బ్యానర్ ఎడిట్ చేస్తారు, ఏ విధంగా తర్వాత యాడ్ చేస్తారు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫ్రెండ్స్ బ్యానర్ ఎడిట్ చేయడానికి పిక్సెల్ ల్యాబ్ అయితే అప్లికేషన్లో అయితే మనం అయితే చేయాలి. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. మీరు ఈ విధంగా అయితే నేర్చుకోవచ్చు. సింపుల్గా అయితే నేను నేర్పిస్తాను. ఏ టెన్షన్ లేకుండా మీరు కూడా మీ ఫోన్లో కూడా ట్రై చేసినా కానీ వస్తుంది 100% అయితే. నేను వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీరు కూడా ఎడిటింగ్ అయితే చేసిన తర్వాత అందరికీ షేర్ చేయండి. మీ ఛానల్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యానర్ అయితే చాలా అయితే ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్స్ మీ బ్యానర్ ప్రొఫైల్ చూస్తారు. ప్రొఫైల్ చూస్తే ఏమంటే మీ ఛానల్ లోగో అది. తర్వాత బ్యానర్లు ఏమేమి ఇచ్చింటారో, మీరు బ్యానర్లు ఏమేమి చేస్తారు, తర్వాత అందులో అయితే పూర్తిగా మీ ఛానల్ నేమ్ అయితే ఉంటుంది. అందులో అయితే బ్యానర్ అయితే ఉంటుంది. బ్యానర్ అయితే చాలా అయితే బాగుంటుంది. మీ ఛానల్కి యాడ్ చేసుకుంటే మీరు కూడా ఏ విధంగా అయితే బ్యానర్ మీరు కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ రోజు ఈ వీడియో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యానర్ ఏ విధంగా అయితే ఎడిట్ చేస్తారో, ఏ విధంగా యాడ్ చేస్తారో చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంటే ఫస్ట్గా అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ ప్లే స్టోర్ అప్లికేషన్స్ దీని అయితే క్లిక్ చేయండి. ప్లే స్టోర్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి, మీకు అయితే సెర్చ్ అయితే చేయండి. ఏమైనా సెర్చ్ చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ ఏమైనా సెర్చ్ చేస్తే పిక్సెల్ ల్యాబ్ సెర్చ్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ అయితే ఆప్షన్ ఉంటుంది. ఓపెన్ అయితే క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీ స్క్రీన్ ఈ విధంగా అయితే మీకు తిప్పి నేర్పిస్తున్నాను చూడండి. ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే ఏమిటంటే మీరు ఆల్రెడీ చేసింది అయితే వస్తుంది, లేదా వద్దంటే క్యాన్సిల్ చేసేయండి. తర్వాత ఏం చేస్తాను చూడండి, స్క్రీన్ ఏం అయితే చేంజ్ చేస్తున్నాను మీకు పూర్తిగా అయితే లెంత్ కనపడడానికి. చూడండి ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేసింది. ఫుల్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్గా అయితే ఇక్కడ అయితే చూడండి న్యూ టెస్ట్ ఆప్షన్ అయితే చూడండి. దీని అయితే ఏం చేస్తారు, డిలీట్ అయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ డిలీట్ అయితే ఆప్షన్ దీన్ని డిలీట్ చేసేది. ఏం చేసి కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. ఫుల్ డిలీట్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే ఖాళీ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఖాళీ ఉంది కదా, ఇక్కడైతే మీరు ఇమేజ్ అయితే యాడ్ చేయొచ్చు. ఇమేజ్ ఏ విధంగా యాడ్ అంటే బ్యాక్గ్రౌండ్ చెప్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఒక కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. కలర్ ఏ విధంగా యాడ్ చేస్తే చూపిస్తాను చూడండి. కలర్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్గా బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలి తెలుస్తుంది. ఇక్కడ ఏ సింబల్ అయితే ఆప్షన్ చూసి దీనికి క్లిక్ చేయండి. ఏ సింబల్ క్లిక్ చేస్తే ఏమైతే ఇక్కడ టెస్టింగ్ ఆప్షన్ అయితే కనపడుతుంది. తర్వాత ఏం చేస్తారు, థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఇక్కడైతే మనకి కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీని అయితే క్లిక్ చేయండి. కలర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంది, తర్వాత కలర్స్ ఆప్షన్ ఉంది. కలర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. మీ కలర్ ఫుల్ జాయింట్ కలర్గా యాడ్ చేసుకోవాలంటే ఏమైతే చేయాలంటే ఇక్కడ రెడ్ తర్వాత ఫుల్గా అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు వద్దంటే ఏం చేయలేదు. తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా యాడ్ చేస్తారో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి. కలర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, ప్లస్ అయితే ఆకుండా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఫుల్ అడ్జస్ట్మెంట్ కలర్స్ ఎంత కావాలంటే అంతే, మిక్సింగ్ కలర్ కావాలంటే మిక్సింగ్ కలర్ అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే ఆప్షన్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ రెడ్ ఉండేది కొంచెం లైట్గా అయిపోయింది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు యాడ్ చేసుకుంటే ఇక్కడనే దొరుకుతుంది చూడండి. ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు చూడండి, బ్లాక్ వైట్. తర్వాత ఏం చేస్తారంటే మీకు బ్లాక్ వైట్ కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే చూడండి డిఫరెంట్ కలర్ అయితే యాడ్ చేసేసుకుంటారు చూడండి. ఇక్కడ ఈ విధంగా చేసిన తర్వాత చూడండి, ఇక్కడ షేప్స్ ఇక్కడే దొరుకుతుంది చూడండి ఫ్రెండ్స్. షేప్స్ ఇక్కడే దొరుకుతుంది. షేప్స్ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కలర్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి స్కై బ్లూ అయితే యాడ్ అయితే చేసుకుంటారు. తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ డబల్ ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారు, రైట్ క్లిక్ అయితే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్, రైట్ క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ చూడండి కలర్ అయితే యాడ్ అయితే అయిపోయింది. కలర్ యాడ్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ త్రీ లైన్ ఆప్షన్ చూడండి. ఇక్కడ పైన త్రీ లైన్ ఆప్షన్ క్లిక్ చేయండి. త్రీ లైన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇమేజ్ సైజ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ మీకు మార్క్ చేసి మరి చూపిస్తాను. ఇమేజ్ సైజ్ అయితే క్లిక్ చేయండి. ఇమేజ్ సైజ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కస్టమ్ అయితే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. కస్టమ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏం చేస్తారు, యూట్యూబ్ బ్యానర్ అయితే ఆప్షన్ చూడండి. యూట్యూబ్ బ్యానర్ కాకుండా యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే ఉంది చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. యూట్యూబ్ థంబ్నెయిల్ క్లిక్ చేస్తే ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే ఈ విధంగా బిగ్ సైజ్ అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏమైతే చేస్తారంటే తర్వాత మీరు ఇక్కడ ఫుల్ అయితే స్క్రీన్ అయితే వచ్చేసింది కదా, ఇక్కడ ఫోటో అయితే. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అయితే ఆప్షన్ చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు డౌన్లోడ్ అయితే చేసుకున్నారు కదా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పిఎంజీ ఫుల్ డౌన్లోడ్ చేసుకొని చెప్పాను, డిస్క్రిప్షన్ కింద అయితే లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు, దీని అయితే క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ కింద ఈ ఫేమ్ అయితే ఇచ్చాను. ఈ ఫేమ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఈ ఫేమ్కి కరెక్ట్గా మీ బ్యానర్ సెట్ చేయడానికి ఇదైతే చాలా అయితే ఇంపార్టెంట్. తర్వాత ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఆప్షన్ చూడండి, దీన్ని క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇది చాలా అయితే ఇంపార్టెంట్. ఈ ఫేమ్ ఏంటంటే ఇట్లా జరగడానికి, ఇట్లా జరుపుకోకుండా ఇక్కడ సింపుల్గా ఈ విధంగా ఉండేదానికి.
తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, దీనికి క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ సైడ్ బ్యాక్ అయితే ఉంచు, దీనికి క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రిలేటివ్ సైజ్ అయితే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇది 100% చేసేయండి. చూడండి ఇక్కడ 100% చేసేయండి. ఇక్కడ 100% చేసిన తర్వాత ఏం చేస్తారు, ఎనేబుల్గా ఉంది, కొంతమందికి ఆఫ్ అయితే ఉంటుంది, ఇక్కడ ఆన్ అయితే చేస్తాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ 100% అయితే ఫుల్ పెట్టండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఆప్షన్ చూసి క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏమన్నా పర్ఫెక్ట్గా సైజ్ ఉండడానికి ఏం చేస్తారంటే పర్ఫెక్ట్ సైజ్ ఉండాలి. ఈ విధంగా చూడండి ఫుల్ సెట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫేమ్ ఈ విధంగా మీరు కూడా సెట్ అయితే కావాలి. ఈ విధంగా సెట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఏం చేస్తారు, బ్యాక్ అయితే వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏమైనా కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి ఇక్కడ కలర్స్ అయితే ఆప్షన్ ఉంటుంది. కలర్స్ ఆప్షన్ సింపుల్గా అయితే ఈ విధంగా అయితే చేంజ్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా ఏదో కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఇష్టం చేంజ్ చేసుకుంటారు, చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. చూడండి ఈ విధంగా కలర్స్ అయితే పెట్టుకుంటారు, కలర్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మీకు చెప్పేది ఏంటంటే మైన్ అయితే బ్యాక్గ్రౌండ్కి అయితే చాలా అయితే కలర్ అయితే ఇంపార్టెంట్. నేను ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అంటే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేస్తే ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు చాలా అయితే బాగుంది. తర్వాత మీ కలర్ అయితే మైండ్గా అయితే చాలా అయితే ఇంపార్టెంట్గా అయితే కలర్స్ పెట్టుకోండి. యాక్టరేట్గా అనిపించడానికి చాలా అయితే బాగుండాలి కాబట్టి మీరు ఈ విధంగా కలర్స్ అయితే చేంజ్ చేసి పెట్టుకోండి ఒకసారి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మైండ్ అయితే ఏం చేయాలంటే ఇక్కడ టెస్టింగ్ అయితే యాడ్ చేయాలి. టెస్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీ నేమ్ అయితే ఇక్కడైతే యాడ్ చేయాలి. ఇక్కడైతే చెప్పేది ఏంటంటే ఇక్కడ మీకు మార్క్ చేస్తున్నాను చూడండి, సేమ్ ఇక్కడ దాకా అయితే మనకు బ్యానర్ అయితే సెట్ అవుతుంది. ఇక్కడ లాంగ్ అయితే కాదు, ఈ సగం ఏదైతే బార్డర్ ఇచ్చారో అంత మాత్రం మనకి ఏమవుతుంది, బ్యానర్ అయితే సెట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ప్లస్ అయితే ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ టెస్ట్ అయితే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. టెస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రండి, మధ్యలోకి అయితే తీసుకురండి టెస్టింగ్. తర్వాత ఏం చేస్తారు, ఏ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఏ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఎడిట్ అయితే ఆప్షన్స్ దీన్ని క్లిక్ చేయండి. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎరేజ్ చేసేయండి. దీన్ని ఎరేజ్ చేసేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మీ నేమ్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ నా పేరు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి, మహేష్ ది టెక్ అని యాడ్ చేస్తాను. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీ నేమ్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే బ్యానర్ సెట్ కావాలంటే ఇక్కడ ఏం చేయాలి, నేను మహేష్ దే అని పెట్టుకుంటాను. ఓకే చూడండి ఇక్కడ మహేష్ దే యాడ్ చేసుకున్న తర్వాత ఏం ఓకే అయితే క్లిక్ చేసేస్తాను. తర్వాత చూడండి ఈ విధంగా అయితే తీసుకుంటాను, బిగ్ సైజ్ అయితే చేసేస్తాను. తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ మన డిజైన్ ప్లైన్ అయితే ఫాంట్ అయితే ఉంది, అంటే ఈ నేమ్స్ అయితే నార్మల్గా ఉన్నాయి. తర్వాత మనకి డిజైన్ చేయాలంటే ఏం చేయాలి తెలుసిన, దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ మనకి ఇది స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏ సింబల్ని స్క్రోల్ చేస్తేనే ఏబీ ఫాంట్స్ అయితే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఏబీ ఫాంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మన డిజైన్స్ అయితే చాలా అయితే డిజైన్స్ ఉంటాయి. ఇందులో మీరు డిజైన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చూపిస్తాను చూడండి, డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు ఇందులో డిజైన్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఈ విధంగా, లేకుంటే ఏదో ఒక డిజైన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. చూడండి చాలా అయితే డిజైన్స్ అయితే ఉన్నాయి. మీరు మంచి డిజైన్ అయితే ఇక్కడ ఇందులో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు చాలా అయితే డిజైన్స్ తర్వాత మై ఫాంట్స్లో క్లిక్ చేసేటట్టు మై ఫాంట్స్లో ఈ విధంగా అయితే డిజైన్ అయితే యాడ్ చేసుకుంటాను. చూడండి తర్వాత ఏం ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా అయితే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మహేష్ దే కూడా ఇది ఈ లెటర్స్ అవుతుంది. తర్వాత మీరు వద్దంటే ఏం లేదు ఫ్రెండ్స్, మై ఫాంట్స్లో క్లిక్ చేసి వేరే ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చాలా రకాలుగా ఫాంట్స్ అయితే ఉన్నాయి. చూడండి ఈ విధంగా చాలా రకాలుగా ఫాంట్స్ ఉన్నాయి. చూడండి ఈ విధంగా ఫాంట్ అయితే ఉంది. ఇక్కడ ఈ ఫాంట్ యాడ్ చేసుకున్న చాలా అయితే బాగుంది. తర్వాత మీరు కొంచెం ఇది ఏం చేస్తారంటే తగ్గియండి, కొంచెం తగ్గిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే సైడ్లో పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా నేమ్ అయితే యాడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా యాడ్ చేస్తారో మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ పిక్చర్ ఏ విధంగా యాడ్ చేస్తారో మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ ఉంది, క్లిక్ చేయండి. ప్లస్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఫమ్ గ్యాలరీ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. ఫమ్ గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. మీరు కూడా అయితే మంచి బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఈ విధంగా అయితే యాడ్ అయితే చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ ఓకే అయితే ఆప్షన్స్ ఉంది, క్లిక్ చేయండి. ఓకే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమైతే ఫుల్ అయితే వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రాప్ చేసేయండి. ఇక్కడ ఈ విధంగా క్రాప్ చేసేయండి. ఇక్కడ ఈ విధంగా మీకు ఎంత కావాలంటే అంత ఇమేజ్ అయితే ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే క్రాప్ చేయండి. ఇక్కడ క్రాప్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ కూడా చేయొచ్చు. మీరు ఎంత క్రాప్ చేస్తున్నారు ఏం కదా, నేను ఇంత ఇక్కడ జూమ్ అయితే చేయొచ్చు. నేనైతే పర్ఫెక్ట్గా అయితే జూమ్ ఇంత చేసేసుకుంటున్నాను. తర్వాత ఓకే క్లిక్ చేసేసుకుంటున్నా. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ దీనైతే ఫోటో తగ్గియండి. కొంచెం ఫోటో తగ్గిన తర్వాత ఫేమ్ ఎంత ఉందో అంత దానికి మాత్రం యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంతైతే పెట్టాలనుకుంటున్నాను, ఈ సైజ్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ క్రాప్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, క్రాప్ చేసేయండి. దీన్ని థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టు కొంచెం క్రాప్ చేసేయండి ఈ విధంగా. తర్వాత ఓకే క్లిక్ చేస్తే ఫుల్ కంప్లీట్గా అయితే ఏం చేస్తే కొంచెం జూమ్ చేయండి.
చూడండి ఈ విధంగా అయితే కంప్లీట్గా ఉంది. ఇక్కడ నా పేరు ఉంది, మహేష్ దేవ్ ఉంది, తర్వాత ఈ విధంగా ఉంది. తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అయిపోయింది. ఫోటో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నేమ్ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, మీరు ఇక్కడ నేమ్ కలర్ చేంజ్ చేసుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సింపుల్ ఫాంట్స్కి అయితే నేమ్కి అయితే కలర్ చేంజ్ చేసుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఇక్కడ ఫాంట్ క్లిక్ చేసినట్లు ఉంటే ఇక్కడ చూడండి కలర్ ఆప్షన్ చూడండి, కలర్ ఆప్షన్ క్లిక్ చేయండి. కలర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత రెడ్ కలర్ రెడ్ సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు. చూడండి సింపుల్గా అయితే చాలా అయితే బాగుంటుంది. తర్వాత చూడండి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. రెడ్ యాడ్ చేసుకుంటే రెడ్ యాడ్ చేసుకోండి. తర్వాత చూడండి మీరు ఇందులో డివైడ్ అయితే చేయొచ్చు. ఏ విధంగా డివైడ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ రెడ్ అయితే ఉంది ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫాంట్ ఇక్కడ చూడండి మనం డివైడ్ అయితే చేయొచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి ఎడిట్ అయితే ఆప్షన్స్ దీన్ని క్లిక్ చేయండి. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దే అయితే ఇక్కడ ఏం చేసి క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ విధంగా మహేష్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి దే అయితే ఆప్షన్ ఎత్తేసాం ఇక్కడ నేమ్ అయితే, ఆ నేమ్ ఎత్తేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్లస్ అయితే ఐకాన్స్ దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్ అయితే ఆప్షన్ వచ్చింది. టెస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. ఎయిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత దే అయితే యాడ్ చేయండి. ఇక్కడ దే DEY దే మహేష్ దే. ఈ విధంగా తర్వాత ఈ విధంగా బిగ్ చేయండి. బిగ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ ఫేమ్ అయితే ఈ విధంగా షేక్ కాకూరు అంటే ఏం చేయాలి తెలుస్తుంది, ఇక్కడ మనకి ఇది ఆప్షన్స్ ప్లస్ అయిన తర్వాత ప్లస్ పక్కన ఇక్కడ చూడండి ఈ విధంగా లాక్ చేసేయండి. పూర్తిగా అయితే ఈ విధంగా లాక్ చేసేయండి. లాక్ చేస్తే చూడండి ఇక్కడ షేక్ కావు. తర్వాత చూడండి షేక్ కాదు, ఈ విధంగా ఫుల్ షేక్. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ నేమ్ కూడా యాడ్ అయింది కాబట్టి నేమ్ అయితే తీసేద్దాం. తర్వాత ఏం చేస్తారు దే అయితే క్లిక్ చేయండి. దే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఏం చేస్తారంటే దేని కూడా మనం అయితే ఫాంట్ అయితే కన్వర్ట్ చేసేస్తాం. ఫాంట్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, ఇక్కడ ఫాంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫాంట్ ఆప్షన్ క్లిక్ చేసిన మై ఫాంట్లో ఇక్కడ చూడండి లాస్ట్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే ఫాంట్ అయితే సరిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్ సైజ్లో అయితే కరెక్ట్గా అయితే పెట్టుకోండి. ఇక్కడ తర్వాత ఏం చేస్తుంటే ఫాంట్కి అయితే మీరు కలర్ అయితే చేంజ్ చేయొచ్చు సింపుల్గా అయితే. చూడండి ఇక్కడ కలర్ అయితే ఆప్షన్ చూడండి, ఇక్కడ కలర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమన్నా ఇక్కడ ఎల్లో కలర్ అంటే ఎల్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత గ్రీన్ కలర్ అంటే గ్రీన్ యాడ్ చేసుకోవచ్చు. వైట్ కలర్ అంటే వైట్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా కలర్ అయితే నచ్చితే ఆ కలర్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు సింపుల్గా అయితే మీకు చూపించడానికి ఈ విధంగా అయితే నేను రిపీట్ చేస్తున్నాను. తర్వాత చూడండి ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ కలర్స్ నచ్చితే మీకు యాడ్ చేసుకుని అయితే మీకు నచ్చిన కలర్స్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే యాడ్ చేసుకో. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనం కొంచెం డిజైన్ ఉండడానికి ఏమైతే చేస్తామంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన ఫామ్ గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఫామ్ గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ అయితే ఉంటుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. యూట్యూబ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ PNG ఫోటో యాడ్ చేసుకుంటే ఇక్కడ సైడ్లో అయితే పెట్టుకోండి. సైడ్లో ఇక్కడ చూడండి సైడ్లో ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇక్కడ చాలా అయితే బాగుంటుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా సైడ్లో ఇక్కడ ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత చూడండి ఎక్కడన్నా ఈ సైడ్లో పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇంకోటి అయితే చెప్తాను చూడండి సెట్టింగ్. తర్వాత ప్లస్ అయితే క్లిక్ చేయండి. ప్లస్ అక్కడ షార్ప్ అయితే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా కొంచెం డిజైన్ ఉండడానికి ఏం చేస్తామంటే ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే కొంచెం క్రాస్ చేయండి. క్రాస్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఈ విధంగా క్రాస్ చేయండి. క్రాస్ చేసినాక ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇందులో అయితే 2 బ్యాక్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. 2 బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత చూడండి దీన్ని అయితే మనం ఏం చేయాలంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే తగ్గియాలి. అడ్జస్ట్మెంట్ ఏ విధంగా తగ్గియాలంటే చెప్తున్నాను చూడండి. ఇక్కడ కలర్ ఫిల్టర్ పక్కలో అయితే ఉంచుతుంది. దీని అయితే క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. కొంచెం ఓకే క్లిక్ చేస్తే చాలు. ఈ విధంగా డిజైన్స్ అయితే చాలా అయితే ఉంటాయి. మీరు డిజైన్ ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు ఏం లేదు కలర్ చేంజ్ చేసుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. డిజైన్ అయితే చాలా అయితే బాగుంది. మీకు చూడడానికి అయితే చాలా అయితే బాగుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఫాంట్ ఎడిట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఫాంట్కి ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇంకా కలర్ఫుల్గా మీరు కావాలంటే మీకు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫామ్ గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఫామ్ గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇదైతే ఉంచండి. ఇంకొక ఇచ్చారు దీన్ని అయితే ఏం చేస్తారు రైట్ క్లిక్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే ఉంది. ఎందుకంటే కలర్ఫుల్గా ఉండడానికి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు సింపుల్గా అయితే మీ ఫాంట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత మీరు కింద ఏమైనా ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా అయితే చాలా అయితే బాగుంటుంది. ఈ విధంగా ప్లస్ మీకు సింపుల్గా ఏ విధంగా ఎడిట్ చేస్తారో మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ చేసుకోవాలి కాబట్టి సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్ ద ప్రాజెక్ట్ అయితే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమిటంటే మీ ప్రాజెక్ట్లో సేవ్ అయి ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే సేవ్ గ్యాలరీ అయితే సేవ్ చేసేయండి. సేవ్లో అయితే సేవ్ చేస్తే ఏమంటే సేవ్ టు గ్యాలరీ అంటే మీ ఫోన్లోకి అయితే వచ్చేసి ఉంటుంది. ఫ్రెండ్స్ ఫోటో అయితే సేవ్ చేశారు కదా, ఫోటో సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎడిట్ చేసిన పిక్సెల్ యాప్లో అయితే సేవ్ చేసేస్తారు. తర్వాత మీకు గ్యాలరీలోకి అయితే వచ్చింటే తర్వాత ఏమైతే చేస్తారంటే మీకు చెప్పాను కదా ఫస్ట్లోనే ఏ విధంగా యూట్యూబ్ ఛానల్కి యాడ్ చేసి మనము బ్యానర్ ఏ విధంగా యాడ్ చేస్తారో మీకు చూపిస్తాను. చూడండి ఎడిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా యాడ్ చేస్తారో చూపిస్తాను. చూడండి ఇక్కడ యూట్యూబ్ ఆప్షన్కి క్లిక్ చేయండి. యూట్యూబ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వ్యూ ఛానల్ అయితే క్లిక్ చేయండి. అంటే మీ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది.
తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సర్కిల్ వచ్చేసి మన ప్రొఫైల్, తర్వాత ఏం చేస్తే బ్యానర్ ఆప్షన్ క్లిక్ చేయండి. బ్యానర్ ఆప్షన్ క్లిక్ చేసి చూస్ యువర్ ఫ్రమ్ ఫోటో అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎడిట్ చేస్తారు కదా, దీని అయితే యాడ్ చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకైతే జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా వెళ్ళాలంటే ఇక్కడ దాకా అయితే ఫుల్ సింపుల్గా అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అయితే ఈ విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా అయిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. సెట్ అయిపోయింది మనకి. ఈ విధంగా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత ఏం చేస్తే సేవ్ అయితే ఆప్షన్ తింటే క్లిక్ చేయండి. సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తానే చూడండి, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా అయితే ఫుల్గా సేవ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరు కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఛానల్ బ్యానర్ అప్డేటింగ్ సక్సెస్ఫుల్. ఈ విధంగా అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అయితే A to Z ఏ విధంగా బ్యానర్ ఎడిట్ చేస్తారో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ విధంగా అయితే బ్యానర్ ఎడిట్ చేస్తారు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ లో. తర్వాత ఫ్రెండ్స్ మీరు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ లో ఈ విధంగా అయితే చేసుకొని తర్వాత ఒక మెటీరియల్స్ అయితే ఉంటాయి చూడ, డిస్క్రిప్షన్ లో అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్ లింక్ మీరు క్లిక్ చేస్తే చాలా అందరూ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు అది ఫేమ్ అయితే ఉంటుంది చూడండి, ఫేమ్ అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మీరు కూడా బ్యానర్ అయితే పూర్తిగా అయితే నేర్చుకోవచ్చు. సింపుల్ గా అయితే మీకు చూపించని అయితే టెన్షన్ అయితే లేదు, మీరైతే పూర్తిగా అయితే నేర్పించాలి. ఈ విధంగా అయితే బ్యానర్ కి ఏ విధంగా యాడ్ చేస్తారో కూడా ఫుల్ గా చూపించాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బాయ్ బాయ్.